అందరికీ నమస్కారం. ఈ దినాన మీకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే గతంలో నేను ఊబకాయం అంటే పొట్టబడటం గురించి చెప్తానని చెప్పాను గదా! దాని గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. వాటిని మీరు అబ్జర్వేషన్‌లో పెట్టండి. అబ్జర్వేషన్ అంటే మీ శరీరాన్ని మీరు గమనిస్తూ ముందుకెళ్ళాలని మనవి చేస్తున్నాను. అయితే కంటిన్యూషన్‌గా మీ వీడియోస్ చేద్దామనుకున్నాను గానీ వీలు కాలేదు. అందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీలైనప్పుడు మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి మాత్రం ఈ వీడియోని మీరు గమనించండి. ఎవరికైనా పొట్ట పడుతుంది అని అన్నప్పుడు, విపరీతమైనటువంటి పొట్ట ఉన్నప్పుడు వాళ్ళు సహజంగా చేసేటటువంటి పని ఏంటంటే ఫుడ్‌లో మార్పు తీసుకొసుకుంటారు. ఫుడ్‌లో మార్పు అంటే తినడంలో అంటే ఆయిల్ విషయంలో గానీ, అంటే ఆయిల్ వాడే విషయంలో గానీ, లేకపోతే తినే విషయంలో అంటే ఎక్కువగా తినేటటువంటి వాళ్ళు తక్కువగా తినడం చేస్తారు. లేకపోతే అయ్యో! నేను ఆయిల్ ఎక్కువ తింటున్నాను, ఆయిల్ తగ్గించాలి అని అనుకుంటుంటారు. బట్ సైంటిఫిక్‌గా గూడా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, అంటే సైన్స్ ప్రకారంగా గూడా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిలో శక్తి లేనప్పుడు ఆ వ్యక్తి లావయ్యేటటువంటి అవకాశం గూడా ఉంది. మరి ఎట్లా మనం తెలుసుకోవాలి అనంటే, మొదటగా మనిషి తన యొక్క వయసుకు తగినటువంటి రీతిగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆహార పదార్థాలంటే ప్రత్యేకంగా నూనెలు సరైన రీతిగా వాడాలి. సరైన మోతాదులో వాడాలి అన్నమాట. అందరూ నూనెలు ఎక్కువ వాడితే ఇబ్బంది గదా అని అనుకుంటారు. నో. వయసుకు తగ్గిన రీతిగా వాడాలి. ఇంకా న్యూట్రల్ విషయంలోనికి వస్తే పప్పులు తినాలని, అంటే పప్పు ధాన్యాలు తినాలని, లేకపోతే తక్కువ మోతాదులో తినాలి అని, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలని, రన్నింగ్ చేయాలి అని, జిమ్‌కెళ్ళాలని, ఇలా రకరకాలుగా అంటే ఎవరికి తోచిన రీతిగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పేటటువంటి విషయాన్ని మీరు గమనించినట్లయితే, మీరు మీ బరువు తగ్గేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. మొదటిగా మీరు ఇదివరకు ఏమి ఎక్కువగా తినేటటువంటి వాళ్ళు చికెన్, మటన్ ఇంకా రకరకాలు ఉంటాయి కదా! అవి తినేటటువంటి వాళ్ళు ఇదివరకు మీరు సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నట్లయితే అదే మోతాదులో వేరుశనక్కాయల నూనెను వాడాలి. ఎందుకు వేరుశనక్కాయల నూనెను వాడాలి అంటే దీంట్లో అధికమైనటువంటి క్రొవ్వు పదార్థాలుంటాయి. సో, తక్కువ మోతాదు కలిగినటువంటి సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారయ్యి ఉంటే ఈ వేరుశనక్కాయల నూనె వెళ్ళి ఏం చేస్తదంటే దాన్ని శుద్ధి చేసి బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తది ఖచ్చితంగా. కాబట్టి ఇదివరకు మీరు తినేటటువంటి ఆహార విషయాలలో అంటే ఎక్కువగా తింటున్నాము అని అంటుంటారు కదా! ఎక్కువ తినడం వల్ల ఇలా అవుతుంది అని అంటుంటారు కదా! అది కానే కాదు. అయితే వీటితో పాటు మీకు వీలున్నప్పుడు లేకపోతే వారంలో ఒకసారి తప్పనిసరిగా మరి వేడి అన్నంలో లేకపోతే చపాతీలో స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడాలి. వారంలో ఒకరోజు చపాతీలో గానీ, వంటల్లో గానీ, లేకపోతే వేడి చేసుకొని గానీ తినేటప్పుడు మీరు ఈ యొక్క ఏమంటారు దాన్ని? వెన్న అంటే నెయ్యిని వాడినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా పోయి స్వచ్ఛమైనటువంటి క్రొవ్వు అక్కడ ఏర్పడేటటువంటి అవకాశము ఉంటది. అయితే
చాలామందికి భయం ఏంటంటే నూనెలు ఎక్కువ వాడమని మీరు చెప్తున్నారు. నూనెలు ఎక్కువ వాడటం వల్ల మరి గుండె నొప్పి, గుండెపోటు, అధికంగా క్రొవ్వు పెరిగి ఇంకా లావయ్యే అవకాశం ఉంటుంది కదా అని అంటుంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీరు కొద్ది పాలలో, స్వచ్ఛమైనటువంటి కొద్ది పాలలో నీళ్ళు వేస్తే ఏమవుతాయి? నీళ్ళ పాలవుతాయి. అదే మీరు అదే నీళ్ళలో మరలా గట్టి పాలు పోసినారనుకోండి, ఏమవుతాయి? పాలవుతాయి. అవునా? కాబట్టి ఇలాగా మీ యొక్క శరీరం యొక్క ఆకృతి ఒరిజినల్గా అంటే మీ వయసుకు తగ్గట్టుగా, మీ ఎత్తుకు తగ్గట్టుగా, మీ యొక్క శరీరం యొక్క ఆకారానికి తగ్గట్టుగా తిరిగి మరలా యథాస్థితిలోనికి మీ యొక్క శరీరం వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది గుర్తుంది అనుకుంటాను. మీరు ఇదివరకు అధికంగా నూనెలు వాడుతున్నామని అంటే నూనెలు చేయండి. అధికంగా తినేటటువంటి వాటి విషయాలలో కూడా మీరు వారంలో ఒకరోజు నెయ్యిని తప్పనిసరిగా ఒక పూట మాత్రమే, అది టిఫిన్ సెక్షన్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి భోజనాల్లో కానీ మీరు గాన నెయ్యిని వాడినట్లయితే ఖచ్చితంగా మీరు తిరిగి మీ యొక్క అందమైనటువంటి రూపాన్ని తిరిగి పొందగలుగుతారు. సో వీలు ఉన్నప్పుడు మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.